ఎల్బీ స్టేడియం వేదికగా ఇక్కడ ఒక పెద్ద పండగ అనేది చోటు చేసుకుంటుంది. శ్రీ కన్యకా పరమేశ్వరి పారాయణం అనేది 40,000 మంది ఇక్కడ చేస్తున్నారు. సో దీని గురించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ లీడర్ అయితే ఇక్కడ మనతో పాటు ఉన్నారు. సో మనమైతే కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. మనకు ఎల్బీ స్టేడియంలో ఒక హిందుత్వమే గర్వపడేలా ఇంత మందితో మనము పారాయణం అనేది చేస్తున్నాము. దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? మొట్టమొదటిసారి ఆర్యవైశ్య కార్పొరేషన్, ఆర్యవైశ్య వెల్ఫేర్ ట్రస్ట్ సమైక్యంగా కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ సమాజంలోని వైశ్య సామాజిక వర్గంలో ఒక చలనం వచ్చే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా వైశ్య కుల దైవమైనటువంటి సర్వజగత్ రక్షణి అయినటువంటి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పారాయణం చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాలనేటువంటి ఒక ప్రయత్నం, శక్తి ప్రదర్శన, రాష్ట్రంలో ఉన్నటువంటి వైశ్యులందరూ కలుసుకోవడానికి ఒక అవకాశం కూడా ఏర్పడ్డది. ఇట్లాంటి ప్రయత్నాన్ని అందరూ కూడా అభినందించాలి. మేమందరం కూడా గర్వపడుతున్నాము. రాబోయే రోజులలో ఇంతకంటే గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే వర్తమాన సమాజంలో ఆధ్యాత్మికతకు లేకుండా మనిషి డబ్బు వెంట పరిగెడుతూ మనసు కాకావికలమై జీవిస్తున్నాడు. మనం ఒకసారి గతాన్ని నెమరు వేసుకుంటే భారతీయ ఆధ్యాత్మికత, భారతీయ జీవన విధానంలో ప్రశాంతంగా కర్మ సిద్ధాంతంతో ముందుకెళ్ళినటువంటి పరిస్థితులు. ఇట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రజల్లో కూడా భక్తి భావన పెంపొందిల్లి వాళ్ళ జీవితాలు కూడా గొప్పగా భాసిల్లుతాయి, పరిడవిల్లుతాయి. థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడు మనము మన హిందుత్వం మీద వేరే మతస్థులు కొన్ని ఇట్లా జనులు అనేది ఇట్లా ఇడుస్తున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? నేను ఒక్కటే నమ్ముతానమ్మా. 1500 సంవత్సరాలు ముస్లింలు, ఒక 400 సంవత్సరాలు క్రైస్తవులు ఈ భారతదేశాన్ని పరిపాలించిండ్రు. అయినా కూడా హైందవత్వం జీవించే ఉంది. హైందవత్వం అంటే ఒక జీవన విధానం. ప్రపంచానికి జీవన విధానాన్ని పరిచయం చేసింది భారతదేశం. అట్లాంటి భారతదేశంలో హైందవత్వం కనుమరుగైతుందంటే నేనైతే నమ్మను. ఇట్లాంటివన్నీ ఒలిచిపోతూ ఉంటాయి. సమాజంలో చీకటి వెలుగులు అనేది సహజం. చీకటి లేకపోతే వెలుతురుకు విలువలేదు. కాబట్టి ఇట్లాంటి అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు జరిగినప్పుడు వాస్తవం, నిజం, సత్యం గుర్తింపబడుతుంది. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి, మన హిందుత్వంని ఎవరు ఏమి చెయ్యలేరు అనేది మనకు ఇక్కడ చెప్తున్నారు. సో మనమైతే ఇంకా కొంతమందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ మీ పేరు? సార్ మల్లిపతి శంకరమ్మ, అవోపా స్టేట్ ప్రెసిడెంట్, ఆర్ఎస్ఎస్ గోల్కొండ బాగ్ కార్యకారిణి సదస్సులము. సో ఇప్పుడు మనకు పెద్ద ఎత్తున ఎల్బీ స్టేడియంలో ఇంత పెద్ద ఎత్తున కన్యకా పరమేశ్వరి పారాయణం అనేది జరుగుతుంది. సో దీని గురించి మీరు ఏమంటారు? అంటే హిందుత్వమే గర్వపడేలాగా ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది, మీరేమంటారు? వాసవి మాత దుర్గాశక్తి 102 గోత్రికులని ఒక్క తాటిపైకి తీసుకొని వచ్చి ఆర్యవైశ్యులను ఐకమత్యం చేసేటువంటి కార్యక్రమం ఒక ఎల్బీ స్టేడియంలో 25,000 మందితో రికార్డు స్థాయిలో, అంటే గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డును మరిపించే విధంగా వాసవి మాత పారాయణం ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారి ఆధ్వర్యంలో, మిగతా వైశ్య సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇది చాలా పెద్ద ఎత్తున అన్ని జిల్లాల నుండి కూడా మహిళలందరూ కూడా ఉవ్వెత్తున ఇక్కడికి లేచి వచ్చారు. 25 సంవత్సరాల క్రితం వైశ్య శంకరావం తర్వాత ఇంత పెద్ద ఎత్తున వైశ్యుల యొక్క కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం. అదేవిధంగా హిందువులు కులాల వారీగా విభజించబడుతున్నటువంటి సందర్భంలో మీలాంటి యూట్యూబర్స్ ఈ రకమైనటువంటి హిందుత్వ భావజాలాన్ని పెంచడానికి వేదిక పైన స్వామీజీలు ఉన్నారు, వేదిక మీద ఉన్నటువంటి కింద ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కులాలకు అతీతంగా మన దేశం యొక్క పవిత్రతను, మన దేశభక్తిని, హిందుత్వాన్ని కాపాడే దిశగా అన్ని సంస్థలతో పాటు మనం కూడా కులాలకు అతీతంగా పనిచేస్తే హిందుత్వ శక్తి ఈ ప్రపంచానికి విశ్వగురువుగా మనం రామరాజ్యం అంటే ఏంటి అనేది విశ్వానికి చెప్పాము. మళ్ళా విశ్వగురువుగా 1947లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాంక్షిస్తున్నారు. అటువంటి విశ్వగురువుగా మారాలి అంటే మనందరం కూడా హిందుత్వాన్ని దేశం మొత్తం కూడా మనం ఐకమత్యంగా ఉన్నామనేటువంటిది ప్రకటించగలిగేటువంటి అవకాశం ఉంటుంది. నా పేరు శ్రీధర్ తమ్మన. నేను వాసవి కాలనీ అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర నుంచి వచ్చినాను. ఇక్కడ అంటే వరల్డ్ రికార్డు జరుగుతుంది వాసవి అమ్మవారి ఒక పారాయణము. దానికి అనుగుణంగా అందరూ కూడా వాసవి భక్తుల
భక్తులు అనుకోండి, ఆర్యవైశ్య సమాజం అందరూ వచ్చారు. వారందరికీ ధన్యవాదాలు. ఎలా అనిపిస్తుంది సార్, ఇంతమంది ముందర మనము 40,000 మందితో పారాయణం అనేది జరుపుకుంటున్నాము, మీ ఫీలింగ్ అనేది ఎలా ఉంది? చాలా హ్యాపీ ఉందమ్మా. చాలా రోజుల తర్వాత అంటే ఇట్లాంటి కార్యక్రమం అయితే జరగలేదు కాబట్టి జరుగుతుంది, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరు సార్? మొగుళ్ళపల్లి ఉపేందర్. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్, పారాయణానికి వచ్చారు, అమ్మవారి ఆశీస్సులు ఎలా ఉన్నాయి, అలాగే ఇంతమందితో పారాయణం చేపిస్తున్నారు, మీ ఫీలింగ్ ఎలా ఉంది సార్? ఇది తెలంగాణ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వా సుజాత గారు వాసవి అమ్మవారి పారాయణము ఒక వేలాది మందితోటి పారాయణం చేయాలని సంకల్పించారు. దానికి నలుమూలల జిల్లాల నుంచి మహిళలు చాలా అత్యధికంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 20 మంది పీఠాధిపతులు హాజరవుతున్నారు. ఏకకాలంలో ఏకకంఠముతోటి సామూహిక అమ్మవారి పారాయణం అనేది ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు. ఈ రికార్డుతో సహా దేశం మన తెలంగాణలో ఉన్న ఆర్య వైశ్యులంతా ఏకమై ఐక్యతతో ఉండి అమ్మవారి అభివృద్ధి కోసం అమ్మవారి ఆశీస్సులు పొంది వారి వారి వృత్తుల్లో కానీ, వ్యాపారంలో కానీ, రాజకీయంలో కానీ ఇంకా పైకి రావాలని చెప్పి ఈ సామూహికంగా పారాయణం అనేది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు. ఇది కనివినిగర రీతిలో జరుగుతుంది, చాలా అద్భుతంగా అమోఘంగా జరుగుతుంది. ఇది అందరి సంకల్పం ఇచ్చిన మా ఘన కార్యక్రమం కాబట్టి చాలా అద్భుతంగా ఉంది. సో ఇంతమంది వయసులు అందరూ కలిసి ఒకే చోటికి రావడం, సో ఇది ఎన్ని రోజుల నుంచి మీరు ఇంతమందిని గ్యాదర్ చేశారు? సుమారుగా 3 నెలల నుంచి ఇది ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి జిల్లాకు ఒక కమిటీ కన్వీనర్ ఏర్పాటు చేశాము, ప్రతి జిల్లాకు ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేశాము, వాళ్ళకు ఆన్లైన్లో లింక్ ఏర్పాటు చేశాము, ఆఫ్లైన్లో కూడా చేశాము. మరియు మహిళలందరూ 3 కలర్లో చీరలు, కాషాయము మరియు గ్రీను, ఎల్లో ఇట్లా యూనిఫామ్గా చీరలు కట్టుకుని రావడము, మన పురుషులందరూ వైట్ డ్రెస్ వేసుకొని రావడము, వేద పారాయణము, అమ్మవారి పారాయణము మరియు ఆంజనేయ స్వామి చాలీసా కూడా జరుగుతుంది. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. థ్యాంక్ యూ సార్.